హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే, ఎన్ని టిఫిన్స్ ఉన్నా మనకు మైసూర్ బజ్జీ పైనే మనసు అనేది వెళ్తుంది కదా. ఇది పిండి పిండి లేకుండా సూపర్ టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చేలా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు పుల్లటి మజ్జిగ తీసుకోవాలి. మజ్జిగలో 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడా వేసేసుకొని ఒకసారి ఈ ఉప్పు కలిసే వరకు కలిపేసేసుకోవాలి. ఇలా మీకు కలుపుతూ ఉండగానే సోడా వేసాం కదా, ఇలా నురగలాగా వచ్చేసిందండి. పుల్లటి మజ్జిగ అయితేనే ఈ మైసూర్ బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సన్నగా తరుక్కున్న ఒక పచ్చిమిర్చిని వేసుకోవాలి. 3 కప్పుల వరకు మైదా పిండి వేసుకోవాలి. మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా యూస్ చేయండి. ఇలా పిండి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా ఈ మైసూర్ బజ్జీ అనేది వస్తుందండి. ఇలాగే పిండిని బాగా కలిపేసేసుకోవాలి. ఇంకో 1/2 కప్పు మజ్జిగను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఈ పిండిని బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి 2 గంటల పాటు ఈ పిండిని పక్కన పెట్టేసేసుకుందాము. చక్కగా పిండి అనేది నానాలండి. మైసూర్ బజ్జీకి కాంబినేషన్గా పచ్చిమిర్చి చట్నీ అండి, చాలా బాగుంటుంది. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 5 నుండి 6 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీరా వేసుకోవాలి. చింతపండు కొద్దిగా వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 కప్పు వరకు పుట్నాలను యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారక మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ వేసుకుంటూ ఉప్పు వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చితో తాలింపు వేసుకోవాలండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసేసుకోండి. చట్నీ సూపర్గా ఉంటుంది మైసూర్ బజ్జీకి. ఇప్పుడు 2 గంటల తర్వాత మనం పిండిని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. కొద్దిగా పిండి వేసేసుకొని చక్కగా ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు మైసూర్ బజ్జీ అనేది వేసేసుకుందాము. ఈ వీడియోలో చూపించే విధంగా పిండిని ఈ విధంగా వేసేసుకోండి. బోండాల్లాగా చేయికి కాస్త వాటర్ అద్దుకొని అప్పుడు ఈ బోండాలు వేసేసుకున్నామంటే చక్కగా వస్తాయండి. ఇలా వేసేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఫ్రై చేసేసుకోవాలండి. అప్పుడు లోపల కూడా చక్కగా ఫ్రై అవుతుంది. వేసిన వెంటనే గరిటె పెట్టకుండా ఒక 2-3 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిపోయాక ఇంకోవైపు టర్న్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకొని ఒక టిష్యూ పేపర్ ప్లేట్లో వేసేసుకోవాలి. మరొక వై కూడా వేసేసుకుందాము. ప్రతిసారి మనం బోండం వేసేటప్పుడు చేతికి కాస్త వాటర్ అద్దుకొని వేస్తామంటే చక్కగా వస్తాయండి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చాయి బోండం అనేది. రెండో వాయి కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాము. ఒక ప్లేట్లోకి నేను మొన్న టమాటా చట్నీ చేశానండి, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ మైసూర్ బజ్జీకి. చట్నీతో సహా మీరు ఎంచక్కా ఎంజాయ్ చేసేసేయండి. చూడండి, లోపల కూడా పిండి పిండి లేకుండా చక్కగా వచ్చేసాయి.
మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.